నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. తెలుగు అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో ఎలాంటి చిచ్చు పెడుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. నిన్నటి వరకు ఆత్మహత్య అనుకున్న కేసు నేడు సంచలన హత్యగా తేలింది. భర్తను ప్రాణంగా ప్రేమించాల్సిన భార్య పరాయి పురుషుడి మోజులో పడి కట్టుకున్న వాడిని పక్కా స్కెచ్ తో కడతేర్చింది. భర్త చనిపోతే ఏమీ తెలియనట్టు శవం పక్కన కూర్చొని ఏడ్చిన ఆ క్రిమినల్ వైఫ్ అసలు రంగు బయటపడింది. పాల్వంచ హరినాథ్ మృతి కేసులో పోలీసులు ఛేదించిన షాకింగ్ నిజాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ధరవత్ హరినాథ్ మృతి కేసులో పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మొదట దీనిని అందరూ ఆత్మహత్య అని భావించినప్పటికీ పోలీసుల లోతైన దర్యాప్తులో ఇది ముమ్మాటికి హత్యనని తేలిపోయింది. ఈ హత్య వెనుక ఉన్నది మరెవరో కాదు, సాక్షాత్తు హరినాథ్ భార్య శృతిలయ. ఆమె తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. శృతిలయ ప్రస్తుతం ములుగు జిల్లాలో ఫారెస్ట్ బ్యూటీ ఆఫీసర్ గా పనిచేస్తుంది. గతంలో ఆమె చర్ల మండలంలో పనిచేస్తున్న సమయంలో కొండ కౌశిక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 20 ఏళ్ల క్రితం పెళ్లై 2 ఆడపిల్లలు ఉన్నారన్న విఘ్నతను మర్చి కౌశిక్ తో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం భర్త హరినాథ్ కు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినా శృతిలయ తీరు మార్చుకోలేదు. పైగా తన బంధానికి అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున హరినాథ్ మద్యం మత్తులో గాఢ నిద్రలో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన శృతిలయ తన ప్రియుడు కౌశిక్, అతని స్నేహితులు చిన్న మోహన్, డేగల బానులను గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి పిలిపించి నిద్రిస్తున్న హరినాథ్ ని వారంతా కలిసి గొంతు నులిమి కిరాతకంగా చంపేశారు. హరినాథ్ చనిపోయిన తర్వాత పోలీసులు కేసును నుంచి తప్పించుకోవడానికి ఒక డ్రామా ఆడారు. చనిపోయిన హరినాథ్ మృతదేహాన్ని ఇంటి వెనుక భాగానికి తీసుకెళ్లి చీరతో స్లాబ్ హుక్కుకు ఉరివేశారు. ఉదయం నిద్ర లేవగానే తన భర్త ఉరి వేసుకున్నట్టుగా శృతిలయ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ శవం పక్కన కూర్చొని విలపించింది. ఆమె నటనను చూసి అందరూ నిజంగానే ఆత్మహత్య అనుకున్నారు. అయితే హరినాథ్ తల్లికి తన కుమారుడి మృతిపై అనుమానం కలిగింది. హరినాథ్ శరీరంపై కొన్ని గాయాలుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు శృతిలయలను విచారించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలించగా హత్య జరిగిన రోజు రాత్రి కౌశిక్ తో ఆమె నిరంతరం టచ్ లో ఉన్నట్లు తేలింది. నిందితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం ఒప్పుకున్నారు. నమ్మిన భర్తను అక్రమ సంబంధం కోసం చంపిన శృతిలయతో పాటు ఆమె ప్రియుడు కౌశిక్ సహకరించిన స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 20 ఏళ్ల బంధం, 2 కూతుళ్ల భవిష్యత్తును కాలరాసి క్షణికావేశంలో చేసిన ఈ నేరం ఇప్పుడు ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. బాధ్యాయుతమైన ఉద్యోగంలో ఉండి ఇలాంటి ఘాతుకానికి పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.